హీరో అన్న. నిజంగా యూఆర్ గ్రేట్. నిజంగా మన గుంటూరు జిల్లా కానీ, పశ్చిమ గోదావరి జిల్లా కానీ, రాజమండ్రి కానీ నిజంగా మళ్ళీ చూపించారన్న. నిజంగా చాలా బాగుంది. అలాగే మా నాయుడు గారి డైరెక్షన్లో అయితే మీరు చేయడం చాలా చాలా హ్యాపీ. నిజంగా అబ్బా డ్యాన్స్ ఏంటి, ఆ పర్ఫార్మెన్స్ ఏంటి, నిజంగా ఒక హీరోయిన్ అంటే చాలా సినిమాలు చూస్తూ ఉంటాం మనం. అంటే దేవతగా కొలిచి ఏమి అంటే బయట పెట్టి అలా చేస్తూ ఉంటారు. కాకపోతే ఒక హీరోయిన్ని అలాగా తీసుకొచ్చి బయట ప్రేమించి సినిమా అంతా ఎక్సలెంట్ చేశారు. నిజంగాను మంచి సినిమా. ఈరోజు 13 సినిమాలు రిలీజ్ అయినాయి. 13 సినిమాలో బిగ్ ద సినిమా సుమతి శతకం అయితే నిజంగా చాలా బాగుంది. ఇంకా మంచి సినిమాలు చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. నిజంగానే యూఆర్ గ్రేట్, సూపర్ అసలు. బిగ్ బాస్లోనే కాదు థియేటర్లో కూడా అల్లాడిచ్చిండు మన అన్న. సో మంచి రొమాంటిక్ కామెడీ మూవీ. ప్రతి ఒక్కరు సుమతి శతకం థియేటర్కి వచ్చి చూడండి. బిగ్ బాస్లో ఎలా అల్లాడిచ్చాడో థియేటర్లో కూడా కామెడీ కావచ్చు, రొమాన్స్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఎమోషన్ సీన్లో కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతిదీ, లాస్ట్లో ట్విస్ట్ కూడా చాలా బాగుంది. సో ఇలాంటి కంటెంట్ ఇంకా ఎంచుకోవాలి. సో మనం కంటెంట్ ఉన్న సినిమా ఖచ్చితంగా ఆడుతుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూడాలి. ప్రతి ఒక్కరికి బాగా నచ్చుతుందంట. నిజంగా బిగ్ బాసే కాదు 70mm లో కూడా అన్న ఇరిగా తీసేసిండు. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. అన్నా అమరన్న ఐ లవ్ యూ అన్న. ఐ లవ్ యూ అన్న. ఐ లవ్ యూ. సూపర్ అన్న. చాలా హ్యాపీగా ఉందండి. ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ కానీ, నాకు వచ్చిన మెసేజెస్ కానీ, కాల్స్ కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ఒక్క ఛాన్స్ అడిగినందుకు నిజంగానే ఆడియన్స్ నాకు ఆ ఛాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక మీదట ఎలాంటి మంచి సినిమాలతో మేము ముందుకు వస్తాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ సుమతి శతకం. థ్యాంక్ యూ అండి. సూపర్ పబ్లిక్తో చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు స్టోరీ తెలియదు. డైరెక్ట్గా నేను అమర్ నాకు ఫ్రెండ్ అయినా కూడా డైరెక్ట్ ఈ రోజే ఫస్ట్ షో చూడడం. డైరెక్టర్ గారు నాకు అస్సలు స్టోరీ ఐడియా లేదు. అండ్ చాలా బాగా ఉంది. అండ్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ చాలా కొత్తగా ఉంది. ఇంటర్వెల్ లో ట్విస్ట్ అదిరింది, క్లైమాక్స్ లో పర్ఫార్మెన్స్ అదిరింది, అండ్ ఫైట్స్ అదిరాయి, అండ్ కామెడీ కూడా ఉంది. అన్నీ ఉన్నాయి ఈ సినిమాలో. తప్పకుండా వచ్చి ఫ్యామిలీతో అందరు వీకెండ్ సినిమా చూడండి తప్పకుండా. అండ్ అమర్ గారు, హీరో గారు, మీకు కంగ్రాచులేషన్స్ అండి. చాలా బాగా అనిపించిందండి. ఇప్పటిదాకా నేను వచ్చి ఒక 15 సంవత్సరాలు అయింది ఇండస్ట్రీకి వచ్చి. కానీ ప్రతి సినిమాలో చిన్న క్యారెక్టర్లు చేశాను. ఈ సినిమాలో మాత్రం సుమతి శతకం, ఈ సినిమాలో మాత్రం లెంత్ క్యారెక్టర్ చేశాను. అమర్ బ్రో అండ్ డైరెక్టర్ నాయుడు అన్న అండ్ ప్రొడ్యూసర్ గారు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నాకు చాలా హ్యాపీ అండి. ఈ కథ మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. ఎందుకు చూడాలని ఒక క్వశ్చన్ వేస్తే మాత్రం కథ చాలా కొత్తగా ఉంటుందండి. మనకు ఒక సినిమాకి కథనే హీరో. ఈ కథ మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. అమర్ బ్రో అయితే ప్రాణం పెట్టి చేశాడు. తనని చూసి, తన యాక్టింగ్ చూసి మా అందరినీ కూడా, మా టీం అందరినీ కూడా, మా కష్టాన్ని కూడా మీరు ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుమతి శతకం అనే మూవీ చూసినప్పుడు చాలా బాగుంది. నిజంగా అమర్దీప్ గారు నిజంగా బిగ్ బాస్ తర్వాత ఒక మంచి సినిమాతో మన ముందుకు వచ్చారు. నిజంగా సాంగ్స్ కానీ, తన యాక్షన్ ప్లాట్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. హీరోయిన్ మధ్య ఉన్న కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుందంటే ఈ సినిమా సంబంధించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ హాల్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తోటి నిజంగా అమర్దీప్ గారు చాలా మంచి సినిమా తీసుకొచ్చారు. అలాగే ప్రొడ్యూసర్ గారు చెప్తున్నారు సార్ మంచి కలెక్షన్స్ వస్తాయి. ఈ మూవీ మంచి సినిమా ఉంది. ఆడియన్స్ ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, చిన్న సినిమా పెద్ద సినిమా కాదండి. ఇలాంటి సినిమా కంటెంట్ ఉన్న సినిమా నిజంగా అమర్దీప్ గారి నుంచి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. అమర్దీప్ గారి ఫ్యాన్స్ తరఫు నుంచి మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఒక మంచి సినిమా చూసినాం, ఫ్యామిలీతో వచ్చి చూసినాం భయ్యా. చాలా ఎగ్జైట్మెంట్ తోటి ఫీల్ అయ్యాం. చాలా మంచి సినిమా భయ్యా. తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి అన్న. ఇప్పుడే సుమతి శతకం మూవీ చూసానన్న. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుందన్న. అసలు ఫస్ట్ హాఫే ఒక ఎత్తు అనుకుంటే ఇక సెకండ్ హాఫ్ నుంచి సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. మెయిన్లీ డైరెక్టర్ నాయుడు గారు అసలు మా ఆడియన్స్ కి, మా యూత్ కి, ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ కి ఏం కావాలో ప్రతి ఒక్కటి సినిమాలో ఉందన్న. చాలా అంటే చాలా బాగుంది. చాలా ఇంట్రెస్టింగ్ వెళ్ళిపోతుంది. చాలా క్యూట్ ఉంటే చాలా మంచిగా అనిపిస్తాయి అనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా సుమతి శతకం ది బెస్ట్ మూవీ అనమాట. ఈ వారంలో రిలీజ్ అయిన వాటిలలో. సో అందరు పర్ఫార్మెన్స్, ప్రతి ఒక్కరు ఆర్టిస్టు, సో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు అనమాట. అమర్దీప్ ని సపోర్ట్ చేయడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో అలాంటి టైంలో ఈ సినిమా పడింది. బిగ్ బాస్ తర్వాత వచ్చి ఓన్లీ సినిమా అని ఉన్నాడు అనమాట. చాలా మంచి సినిమా, ఎంటర్టైన్మెంట్ సినిమా, ది బెస్ట్ సినిమా అనమాట. థ్యాంక్ యూ సో మచ్. శతకం చూశానండి. ఆ సినిమా అయితే బాగుంది. ఆ హీరో యాక్టింగ్ కానీ, హీరోయిన్ అమ్మవారి గెటప్లో కానీ సూపర్ ఉంది. మరో నాకు రమ్యకృష్ణ కనిపించింది. మూవీ కంటెంట్ వచ్చి చాలా ఎక్సలెంట్ ఉంది. అంటే ఆ పల్లెటూరు వాతావరణం కానీ చూడటానికి ప్లెజెంట్గా హ్యాపీగా ఉంది మూవీ చూసినంతసేపు. చాలా అంటే చాలా హిట్ అవుతుంది. మన అమర్దీప్ అన్న అయితే ఇంకా చించి MA LLB
నా వయసు ఇప్పుడు 75 సంవత్సరాలు. నేను దీంట్లో యాక్ట్ చేయటము, నా యాక్టింగ్కు డైరెక్టర్ గారు నన్ను ఎన్నుకోవటము అని అన్నది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను బాబు. థియేటర్లో కూర్చొని ఆ సీన్ చూస్తుంటే నాకే ఏడుపు వచ్చింది, అంటే నా కళ్ళలో నాకే నీళ్ళు కారుతుంది.